తెలంగాణలో రుణమాఫీపై మోబితి కామెంట్స్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీ ప్రచారాన్ని కనిపించడం లేదా అని కూడా ప్రధాని నిలదీశారైన. రైతులకు ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, ఆ విషయం బీజేపీ పార్టీకి తెలియదా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. అధికారం కోసం ఒక పార్టీ, అధికారం పోయిందని మరొక పార్టీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు. మా ప్రభుత్వంపై రైతులకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని కూడా తుమ్మల చెప్పుకొచ్చారు. రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము చేసింది చెప్పాము, చేయాల్సింది కూడా చెప్పాము, భవిష్యత్తులో అవి కూడా చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎందుకు రుణమాఫీ అయినా కూడా ఎందుకు కాలేదని ఎందుకు ప్రచారం చేస్తామన్నారు? ఇక్కడ అధికారం రావాలని ఆశించుంటారు, మళ్ళీ రావాలని కోరుకొని ఉంటారు. అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప రైతుల కోసం మాట్లాడే మాట కాదు. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. గతంలో ఈటల రాజేందర్ కూడా మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా ఈ విషయాలు తెలియదా? ఆయన ఆర్థిక మంత్రిగా రుణమాఫీని ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన గారికి అన్నీ తెలుసు. ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు మొదటి పంట